హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఎస్పి స్టడీ పాయింట్. సో మనందరికీ తెలుసు మా ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి. సో దీంట్లో మెన్సురేషన్ టాపిక్ నుంచి పర్టికులర్గా ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని అడుగుతున్నారు. మా జస్ట్ డేటాని ప్రతిసారి జస్ట్ అలా కొంచెం కొంచెం మాడిఫై చేసి సేమ్ క్వశ్చన్ అయితే అడుగుతున్నారు. సో వీటిని ఎలా సాల్వ్ చేయాలి అనేది ఒకసారి చూద్దాం మనం. ఓకేనా, ఫైన్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి రెక్టాంగిల్. సో రెక్టాంగులర్లో మెయిన్గా మనకి టూ ఫార్ములాస్ గుర్తుండాలి. ఒకటి ఏరియాకి, ఇంకొకటి పెరిమీటర్కి. ఏరియా అంటే ఏంటి, ఇక్కడ లోపల ఉన్న ఈ మొత్తం పార్ట్ని మనం ఏరియా అంటాం. సో ఈ ఏరియా మొత్తం పార్ట్ని మనం ఫైండ్ అవుట్ చేయడానికి దాని లెంత్ కావాలి అండ్ బ్రెడ్త్ కావాలి. సో ఆ రెండింటిని మనం మల్టిప్లై చేస్తే మనకి ఏరియా వస్తుంది. ద సేమ్ వే మనకి సో ఈ చుట్టూ ఉండేది, ఈ చుట్టూ ఉన్న చుట్టూ కొలతని మనం క్యాలిక్యులేట్ చేయడానికి 4 sides కావాలి కదా. ఇది బ్రెడ్త్ అవుతుంది, ఇది లెంత్ అవుతుంది. సో L + B + L + B. సో టోటల్ ఫైనల్ ఏమొస్తుంది, 2 × L + B. సో ఇది మా ఫార్ములా. సో చుట్టూ కొలత, సో చుట్టూ కొలత లేదా పెరిమీటర్. ఓకేనా. సర్కిల్లో, సో సర్కిల్లో మనము పెరిమీటర్ అనమ్మా, దీన్ని సర్కంఫియరెన్స్ అంటాం. సో ఈ చుట్టూ ఉన్నదాన్ని సర్కంఫియరెన్స్. సో ఎక్కడైతే సర్కిల్ వచ్చిందో అక్కడ మనం ఆటోమేటిక్గా పై వస్తుంది అనమాట. సో ఈ సెంటర్ నుంచి సర్కంఫియరెన్స్ టచ్ అయ్యే లైన్ని మనకి రేడియస్ అంటాం. సో ఈ మధ్య డిస్టెన్స్ని మనం రేడియస్ అంటాం. సో ఒక్క సెంటర్ నుంచి ఎక్కడ టచ్ అయినా ఇది మొత్తం సర్కంఫియరెన్స్ మీద ఎక్కడ టచ్ అయినా సెంటర్ నుంచి సో రేడియస్ అనేది ఈక్వల్గా ఉంటుంది మా. ఓకేనా, ఫైన్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే డయామీటర్. సో టోటల్ ఎంటైర్ ఇక్కడ నుంచి ఈ ఎండ్ నుంచి ఈ ఎండ్ వరకు మనము డయామీటర్ అంటాం. సో మిడిల్ పార్ట్, సో ఇక్కడ మిడ్ పాయింట్ ఉంటుంది, ఇక్కడ రేడియస్ ఉంటుంది, ఇక్కడ రేడియన్స్. అంటే డయామీటర్ = 2 × R అని, లేదా R రేడియస్ = డయామీటర్లో హాఫ్ ఉంటుంది అనేది. ఓకేనా. సో దీని మొత్తం ఏరియా ఫార్ములా వచ్చేసి మనకి ఏరియా = πr². ఇప్పుడు మనం ప్రాబ్లమ్స్ని చూద్దామా. సో వీటి బేస్ మీద సో ఆ ఫార్ములాస్ గుర్తుంటే ఈ ప్రాబ్లమ్స్ చేయడం వితిన్ సెకండ్స్లో చేయొచ్చు మా. ప్రాబ్లం చూద్దాం. సో ఇఫ్ ద రేషియో ఆఫ్ లెంత్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ఏ రెక్టాంగులర్ ఈజ్ 3:5, ఓకే, ఇట్స్ ఏరియా ఈజ్ 38400 m². ఓకే, దెన్ ఫైండ్ ఇట్స్ కాస్ట్ ఆఫ్ ఫెన్సింగ్ ద రెక్టాంగులర్ ఫీల్డ్ ఇఫ్ ద కాస్ట్ ఆఫ్ 1 meter is 10 rupees. ఓకే, ఫైన్. సో తెలుగులో కూడా ఇచ్చాను, ఒకసారి దాంట్లో కూడా చూద్దాం. సో దీర్ఘచతురస్రం యొక్క పొడవు మరియు వెడల్పు. ఓకే, ఒక దీర్ఘచతురస్రం ఉంది, ఫైన్. సో దాని పొడవు మరియు వెడల్పు సో ఏ నిష్పత్తిలో ఉంది, 3:2, ఫైన్, బాగుంది. సో దాని వైశాల్యం, సో వైశాల్యం అంటే ఈ లోపల మొత్తం ఏరియా. సో ఏరియా ఎంత ఉంది మనకి, సో 38400, గుడ్. సో 1 మీటర్కి 10 రూపీస్ ఖర్చు అయితే దీర్ఘచతురస్రాకార ఫీల్డ్ యొక్క మొత్తం ఫెన్సింగ్ ఖర్చు. ఓకేనా. సో మనకి ఈ పెరిమీటర్ కావాలి. సో మొత్తం ఫెన్సింగ్ వేయాలన్నమాట. లైక్ ఒక పొలం అనుకోండి మా, సో మొత్తం ఫెన్సింగ్ వేయాలి. సో 1 మీటర్కి 10 రూపీస్ అవుతుంది. టోటల్ ఇంత ఏరియా ఉన్నదానికి వేయాలంటే ఎంత అవుతుంది. సో మొత్తం ఫస్ట్ మనకు కావాలి అంటే చుట్టుకొలత కావాలి. చుట్టుకొలత అంటే పెరిమీటర్ మనం కనుక్కోవాలి. పెరిమీటర్ కనుక్కుంటే మనం డైరెక్ట్ ఎంత కాస్ట్ అవుతుందో మనం కనుక్కోవచ్చు. లైక్ ఇప్పుడు 10 meters ఉందనుకోండి, సో కాస్ట్ 1 meterకి 10 అంటే 10 × 10 లైక్ 100 rupees. సో అలా మనకి పెరిమీటర్ ఫస్ట్ కావాలి, ఫైన్. సో ప్రాబ్లం ఎలా చేస్తాం, ఫస్ట్ మనకి ఇచ్చినది 3:2, ఓకే, ఫైన్. మనం ఫస్ట్ మనం ఫాలో అయిన ఫస్ట్ స్టెప్స్ మనకి పెరిమీటర్. సో పెరిమీటర్ 2 × L + B ఫార్ములా వచ్చేసి మనకి. సో 2 సో ఇది మనకి 3x, సో ఇది 3x 2x అనుకోవాలి మా. ఓకేనా, ఎందుకంటే రేషియోస్లో ఇచ్చారు 3x + 2x. సో 3 + 2 5, 5 × 2 10. సో పెరిమీటర్ మనకి 10x వచ్చేసింది. సో x మనం కనుక్కోవాలి. సో x కనుక్కుంటే డైరెక్ట్ మల్టిప్లై చేసొచ్చు. సో x కనుక్కోవాలంటే వాళ్ళు ఏమి ఇచ్చారు, మనకి ఏరియా ఇచ్చారు. సో ఫైన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏరియా ఫార్ములా ఏంటి మనకి, L × B. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ రెక్టాంగులర్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి దీని ఏరియా ఫార్ములా L × B. ఓకేనా. సో ఏరియా, ఫైన్. సో మనకి ఏరియా ఇక్కడ ఎంత ఇచ్చారమ్మా, 38400. ఓకేనా. సో ఇక్కడ ఇచ్చారు చూడండి క్వశ్చన్లో 38400. సో లెంత్ ఇంటూ బ్రెడ్త్ మనకి రేషియోస్లో ఇచ్చారనమాట 3:2. 3x × 2x. సో 3 × 2 = 6, x × x x² = 38400. సో పెరిమీటర్ మనకి ఇంతకుముందు ఏమొచ్చింది, 10x వచ్చింది, గుర్తుపెట్టుకోండి అది. సో దీని నుంచి x వాల్యూని మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. x = సో x² = 38400 డివైడెడ్ బై 6 చేస్తే మనకు 6 1 6 4 ఓకే. సో 6400 వస్తుంది మా. సో 64. సో 64 అంటే x² ఉంది. సో దీన్ని x మనం చేస్తే సో 80² = 6. సో 80 వస్తుంది x వాల్యూ మనకి. ఓకేనా. సో x 80 వచ్చింది, పెరిమీటర్ 10x మనకు తెలుసు. సో దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోతుంది, ఫైన్. సో చేద్దాం ఇప్పుడు. సో పెరిమీటర్ మనకి 10x వచ్చింది.
సో మనకి ఎక్స్ వాల్యూ మనకి ఎంత వచ్చిందమ్మా 80, సో 800. సో 800 మీటర్స్ ఉంది. సో 1 మీటర్కి మనం 10 రూపీస్ అంటే 800 మీటర్స్కి ఎంత వస్తుందమ్మా 800 × 10 అంటే 8000 రూపీస్ మనకి ఫెన్సింగ్ అయ్యే కాస్ట్ అనమాట. ఓకేనా. సో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇంత టైం పట్టింది, కానీ నార్మల్గా అయితే 30 సెకండ్స్ ఈజ్ ఎనఫ్ ఫర్ దిస్. ఓకేనా, ఫైన్. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. మోడల్ చూసుకున్నట్లయితే మనకి సేమ్. సో ఇఫ్ ద రేషియో ఆఫ్ లెంత్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ఎ రెక్టాంగులర్ 7. ఓకే, సో రెక్టాంగులర్ ఇచ్చారు. సో 7:3. సో 7:3. ఇట్స్ ఏరియా ఆఫ్ రెక్టాంగులర్, సో సేమ్ ఏరియా ఇచ్చారు. సో ఏరియా 4725. ఫైండ్ ద అప్రాక్సిమేట్ ఏరియా ఆఫ్ సర్కిల్. చూడండి, దీన్ని మనకి సర్కిల్కి లింక్ చేసినారు. సో సర్కిల్ దీని ఏరియా నుంచి దీన్ని లింక్ చేసినారు చూడండి. హూజ్ డయామీటర్, సో డయామీటర్ ఇచ్చాడు. సో డయామీటర్ ఏంది ఈజ్ ఈక్వల్ టు ద యావరేజ్ ఆఫ్ లెంత్ అండ్ బ్రెడ్త్. సో డయామీటర్ అనేది మనకి లెంత్ అండ్ బ్రెడ్త్కి యావరేజ్. ఈ కండిషన్ మనం తెలిసినట్లయితే సేమ్ ప్రీవియస్ ప్రాబ్లంలోకి ఇది ఒక్కటే మనకి చేంజ్ అనమాట. ఫైన్, ఇప్పుడు ప్రాబ్లం చూద్దాం. ఎలా చేయాలో చూద్దాం ఒకసారి. ఓకేనా, ఫైన్. ఇక్కడ మనం ఏం కనుక్కోవాలి, యావరేజ్ ఎంత. సో అప్రాక్సిమేట్ ఏరియా, సో మనకి సర్కిల్ ఏరియాని కనుక్కోవాలి. ఓకేనా. సో సర్కిల్ ఏరియాకి ఫార్ములా ఏంటిమా πr². ఓకేనా. సో మనకి డయామీటర్ ఇచ్చాడనమాట. డయామీటర్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్కి డయామీటర్ ఈక్వల్స్ టు 2r కదా. సో మనకి ఇక్కడ డయామీటర్ ఇచ్చారు. సో డయామీటర్ ఏమి ఇచ్చారు, యావరేజ్ ఆఫ్ లెంత్ అని. సో లెంత్ అండ్ బ్రెడ్త్ మనకి 7:3 అని ఇచ్చారు. సో 7x + 3x దీని యావరేజ్. సో టోటల్ ఎంత 10x/2. 2 5 10 అంటే 5x. సో డయామీటర్ మనకి 5x వచ్చింది. ఓకేనా, ఫైన్, గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ మనం ఏం కావాలి, ఎక్స్ కనుక్కోవాలంటే ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు, ఏరియా ఇచ్చేసారు అనమాట. సో ఏరియా ఏంటి, ఇంతకుముందు మనం చేసినట్లే ఏరియా ఈక్వల్స్ టు L × B చేసాం కదా, సేమ్ అట్లే. సో ఏరియా ఎందుకంటే ఎక్స్ ఫైండ్ అవుట్ చేయాలి మనం. ఓకేనా. సో ఏరియా ఏమి ఇచ్చారు 4725 ఈక్వల్స్ టు L × B అంటే 7x × 3x. సో 7x × 3x. సో టోటల్ 21 7 3 21 కదా, x × x² 4725. సో దీని నుంచి ఎక్స్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. x² ఈక్వల్స్ టు 21 1 22 2 22 225. సో 225 దేనికి స్క్వేర్ మా 15². x = 15. ఓకేనా. సో ఇంతకుముందు మనకి డయామీటర్ వచ్చింది, ఇప్పుడు ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఈ రెండింటిని మల్టిప్లై చేస్తాం. సో డయామీటర్ మనకి ఎంత వస్తుందేమా 5 × 15. సో ఎంత వస్తుందేమా 15 5 75. సో డయామీటర్ మనకి 75 వచ్చింది. ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి. సో మనకి ఏమొచ్చిందమ్మా డయామీటర్ మనకి 75 వచ్చింది. సో ఇప్పుడు మనం ఏరియాని ఈజీగా అనుకోవచ్చు అనమాట. సో ఏరియా ఆఫ్ సర్కిల్ ఈక్వల్స్ టు πr². సో పై వాల్యూ ఎంతమా 22/7 × r². మనకి రేడియస్ అనేది డయామీటర్కి హాఫ్ ఉంటుందమ్మా. సో 75/2 × 75/2 ఎందుకంటే r² కాబట్టి. సో దీన్ని మనం క్యాలిక్యులేట్ చేస్తే 2 1 2 11 7 2 14 / సో దీన్ని మనం అప్రాక్సిమేట్గా క్యాలిక్యులేట్ చేస్తే మనకి 4419. ఓకేనా, 4419 వస్తుంది మా ఆన్సర్. ఓకేనా, చూడండి ఎంత సింపుల్గా ఉంది. ఫైన్. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్. టేక్ కేర్. బాయ్.